భారతీయులకు ఎంటర్టైన్మెంట్ అంటే టక్కున గుర్తుకు వచ్చేది సినిమా. భాష ఏదైనా సరే సినిమా ప్రేమికులున్నారు. సినీ నటులను ఆరాధిస్తారు. తమ అభిమాన హీరో సినిమా కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తారు. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి సినిమాను చూసేవాళ్లు కొందరున్నారు. సినిమా రిలీజ్ అయిన వెంటనే క్రిటిక్స్ పేరుతో కొందరు ఆ సినిమాను ఓ రేటింగ్ ఇస్తారు. అటు మీడియా, సినీ పత్రికలు కూడా ఇప్పుడు సినిమాలకు రివ్యూలు ఇస్తున్నాయి. వీటిలో కథ, కథనం, నటీనటుల అభినయం, ఫోటోగ్రఫీ, నేపథ్యం, సంగీతం, ఎడిటింగ్ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తారు. వీటి ఆధారంగానే సినిమాలకు రేటింగ్స్ ఇస్తారు కూడా. 5 స్టార్లకు 3.75 వస్తే చాలు, అది సూపర్ హిట్. అదే 2.5 రేటింగ్ అయితే యావరేజ్. ఈ రేటింగ్ ఆధారంగా ఈ సినిమా థియేటర్లో చూడాలా లేక ఓటీటీలో చూడాలా అనేది సగటు ప్రేక్షకుడు ఇప్పుడు నిర్ణయించుకుంటున్నారు. ఈ రేటింగు కేటాయింపులో అక్రమాలు అనే వార్త సినీ పరిశ్రమలో పెద్ద దుమారం రేపుతోంది. ఎంత పెద్ద సినిమా అయినా సరే దానికి ప్రేక్షకుల ఆదరణ రావాలంటే మంచి మార్కులు పడాల్సిందే. అలా జరగాలంటే ఆ సినిమా నిర్మాత దక్షిణ సమర్పించుకోవాల్సిందే. లేదంటే సినిమాకు నెగిటివ్ రివ్యూలు, యావరేజ్, బిలో యావరేజ్ రేటింగ్ ఇస్తారు. దాని ప్రభావం సినిమా కలెక్షన్ మీద పడుతుంది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే నిర్మాతలు, క్రిటిక్స్, టికెట్ బుకింగ్ సంస్థలకు లంచాల రూపంలో లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందే. తాజాగా ఇదే విషయాన్ని ఓ సినీ నిర్మాత బహిరంగంగానే వెల్లడించారు. ఇలా లంచం ఇవ్వకపోతే సినిమాకు నెగిటివ్ మార్కులు వేస్తామని బెదిరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా. టాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగిలినేని చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. రివ్యూల వెనుక ఇంత పెద్ద స్కామ్ ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి కూడా. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధీరజ్ మొగిలినేని సినిమా నిర్మాతలు పడుతున్న కష్టాలను వివరించారు. సినిమా హిట్ టాక్ వస్తే అది నిలబెట్టుకోవడానికి నిర్మాతలు ప్రతిరోజు 10 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి వస్తుందన్నారు. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షో పైన సంచలన ఆరోపణలు చేశారు. అందులో సినిమాలకు ఇచ్చే రేటింగ్ వెనుక పెద్ద స్కామ్ ఉందన్నారు. బుక్ మై షోలో ఇస్తున్న రేటింగ్ ఆడియన్స్ ఇవ్వటం లేదన్నారు. ఆ సంస్థ తరపున ఏజెంట్ నిర్మాతతో సంప్రదింపులు జరుపుతాడన్నారు. 2 లక్షల మందితో ఓటింగ్ వేయించడానికి 9 రేటింగ్ కోసం 5 లక్షల రూపాయల ప్యాకేజ్ వసూలు చేస్తారంట. ఆ ప్యాకేజ్ కూడా కేవలం 2 రోజులు మాత్రమే ఉంటుందన్నారు. ఈ 2 రోజుల తర్వాత రేటింగ్ 8.6కు పడేస్తారని, అదేమని అడిగితే మీరు 2 రోజులకే ఇచ్చారు, ఇప్పుడు సినిమాకు నెగిటివ్ రేటింగ్స్ వస్తున్నాయని బెదిరిస్తారట. నిజానికి నెగిటివ్ రేటింగ్ ఎవరు ఇవ్వరని, నిర్మాతను బెదిరించి డబ్బులు వసూలు చేసేందుకు సంస్థ ప్రతినిధులే ఇలా చేస్తారని ఆరోపించారు. సినిమా థియేటర్లో నడుస్తున్నంత వరకు నిర్మాత నుంచి డబ్బులు వసూలు చేసేందుకు ఇదో పెద్ద స్కామ్ అని ధీరజ్ వ్యాఖ్యానించారు. ప్రతిరోజు 2 నుంచి 3 లక్షలు ఇస్తేనే రేటింగ్ ఉంటుందని, లేదంటే నెగిటివ్ పేరుతో బెదిరిస్తారని ధీరజ్ మొగిలినేని ఆరోపించారు. కాబట్టి సినిమా రివ్యూలు, రేటింగ్లు చూసి మోసపోవద్దని, సినిమా చూడాలనుకుంటే చూడాలి తప్ప రేటింగ్, రివ్యూల ఆధారంగా చూడొద్దని విజ్ఞప్తి చేశారు.